కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కాపు సామాజిక భవనంలో జగ్గంపేట బ్లాక్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపల సూరిబాబు 24 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ పైడిపల సూరిబాబు 24 మంది కమిటీ సభ్యులతో జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన చైర్మన్ పైడిపల సూరిబాబును 24 మంది కమిటీ సభ్యులను ఎమ్మెల్యేలు నెహ్రూ, సత్యప్రభ, నవీన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట, గండేపల్లి, ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం, ప్రతిపాడు మండలాలకు సంబంధించి ఆత్మ కమిటీకి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆత్మ కమిటీ చైర్మన్ సూరిబాబు సభ్యులు కలిసి రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఆత్మ కమిటీని మరింత బలోపేతం చేయాలని కోరారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ నూతన కమిటీ ఆధ్వర్యంలో 5 డిపార్ట్మెంట్లు మీ సంస్థకు అనుబంధ సంస్థలుగా పనిచేస్తాయని, ఆ సంస్థల ద్వారా రైతులకు అన్ని రకాల ఆధునిక వ్యవసాయ పద్ధతులు, భూసార పరీక్షలు, లాభసాటి వ్యవసాయం కావలసిన అన్ని రకాల యాజమాన్య పద్ధతుల ద్వారా రైతులకు మేలు చేసే విధంగా పనిచేయాలని, ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, కొమ్ముల కన్నబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పుల చేదోర, జీనుమణిబాబు, కొత్తకొండబాబు, తోటారావి, పోతుల మోహన్ రావు, వీరంరెడ్డి కాశీబాబు, పిల్లా చంటిబాబు, కుంచే రాజా, అడబాల భాస్కర్ రావు, జంపన సీతారామచంద్రవర్మ, అడబాల వెంకటేశ్వరరావు, యాల్లా జగదీష్, జ్యోతుల పెదబాబు, కందుల చిట్టిబాబు, కత్తిపొడి బాబీ, జగ్గంపేట నియోజకవర్గం, ప్రతిపాడు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీనికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, నాకు మనవాళ్ళు సత్యప్రభ గారికి, అలాగే పెద్దలు రచయితలు గారు, అప్పరాజు గారు, ఏఎఫ్సి చైర్మన్ కన్నబాబు గారు, భరత్బాబు గారు, ఇద్దరు బాబులే, అలాగే వేదికను అలంకరించినటువంటి అఖిల మహారాజులందరికీ ఏదో ఉపయోగపడుతున్న ప్రభావం. అందుకని అందరికీ ముఖ్యంగా మేము ఈ దేశంలో ఉండడానికి ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైనటువంటి మీ అందరికీ, సోదరులకి, సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అలాగే మీడియా సోదరులు, పత్రికా సోదరులు, వీళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాడు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ఒక రైతాంగ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి పెట్టినటువంటి ఒక నూతన వ్యవస్థ 2014లో ఈ వ్యవస్థని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. దీనికి రెండోసారి మనం తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం, ఈనాడు కూటమి ప్రభుత్వం తరఫున ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చైర్మన్ సూరిబాబు గారు, అలాగే 24 మంది సభ్యులకి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు అందిస్తున్నాను.
ఆత్మ కమిటీ అనేది సభ్యులకి నేను ఈ సందర్భంగా ప్రత్యేకించి తెలియజేయాల్సింది. ఆత్మ కమిటీ ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, వ్యవసాయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అయితే ఈ కమిటీ సభ్యుల బాధ్యత అనేది రైతుల కష్టాలని నష్టాలను తెలుసుకుంటూ ఈ కొత్తగా ఏవైతే ఈ సాంకేతిక టెక్నాలజీస్ వచ్చినాయో వారికి అవగాహన కల్పించాలని, రైతులకి శిక్షణ కల్పించాలని, ఈ వ్యవసాయంలో ఉన్న మార్పులు తెలియజేయడానికి అన్నింటినీ కూడా ప్రతి రైతు దగ్గరికి తీసుకువెళ్ళాలి. రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మీ వంతు బాధ్యత నిర్వర్తించాలి. అదేవిధంగా రైతులకి ఎప్పుడు వాతావరణ మార్పు టెక్నాలజీ అన్నింటినీ కూడా వారికి అందుబాటులో